తర్వాత కొంచెం లాక్డౌన్ వచ్చి అంతా మూసుకపోయినాయి కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, మాకు స్పీచ్లు లేవు, ఏం లేవు. అప్పుడు యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా కొంచెం సంపాదించినాం. అవి ఎటు అటు ఖర్చులకే పోతుండే. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్గా ఉండి అట్లా కష్టాలల్లా దాంట్లో ఏం పైసలు రాకుండే. తర్వాత మళ్ళీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఫుల్ వచ్చినాయి. మళ్ళీ డివర్స్ అయిన తర్వాత ఏం డబ్బులు లేవు, మళ్ళీ స్టార్ట్ చేసినా ఫుల్ డబ్బులు వచ్చినాయి, మళ్ళీ లాస్ట్కి ఏం డబ్బులు లేవు. అంటే అన్ని చూస్తున్నా నేను, లైక్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పోతున్నాయి. డబ్బు అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు, కానీ వేలల్లో చూసినా లక్షలలో చూసినా ఏం లేకుండా జీరో కూడా చూసినా నేను. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక పని చేసుకొని అయితే బతకగలం మనము, ఆ టాలెంట్ అయితే ఉంది. అండ్ అది సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇది చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు. అంటే ఎవరికో అప్రోచ్ అయ్యి ఎవరినో ఛాన్స్ అడిగి, ఇప్పుడు ఫస్ట్ లో ఒకటే ఉంటుండే నాకు, మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి, దిల్ రాజు సార్ని కలిసిన, బెల్లంకొండ సురేష్ గారిని కలిసిన, ఎస్ఏ కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్, చెప్తూ పోతే 100 మంది, బోయపాటి సీను, తేజ, అందరికి ప్లీజ్ అవకాశం ఇవ్వండి, మా బుక్ మేము ఒకటి రాసింటి ఆలోచింపజేసి అని చదవండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, మాకు కాల్ చేయండి, మేము వస్తాము, జాయిన్ అవుతాం, నేను వస్తా, ఇట్లానే ఉంటుండే. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్ చెప్పిండ్రు, వేరేల పైన ఎందుకు డిపెండ్ అవుతారు, మీ బుక్ లో సత్తా ఉంటే మీరే చెప్పండి ఆ కొటేషన్స్, మీరే ఫోన్ కొనుక్కోండి, మీరే ఎదగండి, వేరేళ్ళకి అడిగితే ఛాన్సెస్ ఇట్లనే ఉంటది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సరే అని ఫోన్ కొనుక్కొని వీడియోస్ చేస్తుంటే, మైక్ ఏం యూజ్ చేయకుంటే ఎట్లా చేయాలో తెలియకుండే, అవి ఫ్లాప్ అవుతుండే. తర్వాత మైక్ కొనుక్కొని ప్రొఫెషనల్ గా చేయాలి అనేది జో స్టాక్స్ ద్వారా తెలిసింది. దానికి ఇన్వైట్ చేసి మేము స్పీచ్లు ఇస్తే అది ఫుల్ వైరల్ అయినాయి అనమాట. అరే మనం కూడా మైక్ పెట్టుకోవాలి, స్టూడియో ఉండాలి, ఇట్లా చేయాలి అని చేసినాం. 13 స్టోరీస్ రిలీజ్ చేస్తే అన్ని హిట్ అయినాయి. అరే అందరికి మనం పరిచయం అవుతున్నామని అట్లా కొంచెం జాగ్రత్తగానే పని చేసుకుంటూ పోయినాం. టర్న్లు ట్విస్ట్లు వచ్చినాయి, లవ్ అని, మ్యారేజ్ అని, ఫార్మ్స్ అని, ఇదని అదని వస్తూ పోతూ ఉన్నాయి. ఇదంతా నేనేమి ఇట్లా జరిగితే బాగుండు అనుకోలే, కానీ డౌన్ ది లైన్ జరుగుతూ వచ్చింది. అది పాజిటివ్ జరిగినాయి, నెగిటివ్ జరిగినాయి. నాకు ఓన్లీ పాజిటివ్ ఫేమే ఇష్టం ఉండే. పాజిటివ్ గానే ఫేమ్ రావాలి అని అనుకుంటారు కదా అందరూ. అవును, సో తెలియకుండా ఇట్లా వస్తాయి. బట్ కష్టాలు వస్తేనే కదా గట్టిగా అవుతాం మనుషులం కూడా. లైక్ లేకపోతే యాంటీబాడీస్ ప్రిపేర్ కావు. సేమ్ మనకు కరోనా టైంలో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి ఫిట్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కొంచెం వీక్ ఉన్న వాళ్ళు కొంచెం హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం అట్లా జరిగింది. సో యాంటీబాడీస్ తయారైనా అనిపిస్తుంది. లైక్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా, ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా అని నవ్వుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయే అంత ధైర్యం ఉంది ఇప్పుడు. బట్ నిజంగా ఎక్కడ నుండి వస్తాయి కొటేషన్స్? పెద్ద డౌట్ ఇది. అంటే లైక్ ఆ ప్రాస కొటేషన్స్ అండ్ ఆల్, where do you get it from? అంటే ఇట్స్ మోర్లీ లైక్ మై బ్రదర్ డస్ ఇట్. రైమింగ్ కానీ, ఆ లైన్స్ కానీ, రిటర్న్ కొటేషన్స్ ఉంటాయి కదా, మోర్ వర్క్ మా అన్న చేసిందే అది. సో లిమిటెడ్ గానే నేను చేసిన, బట్ ఎఫర్ట్స్ ప్రింటింగ్ లో కానీ, ఒక మనిషికి ఇయ్యడంలో కానీ అన్నిట్లో నావి కూడా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనిపిస్తుండే. నా స్ట్రెంగ్స్ మా అన్న స్ట్రెంగ్స్ టుగెదర్ చేసింది. సో ప్రాస్ అనేది అదనేది మోర్ లైక్ నేను కూర్చొని రాసిన కొటేషన్స్ చాలా తక్కువ, నేను స్పాంటేనియస్ గా చెప్పినవే ఎక్కువ. కథలు అవి కూడా నాది ఎట్లుంటది అంటే, ఒక కథ నాకు ఎవరని చెప్పినా, నేను చదివినా, వాళ్ళ వర్షన్ కి నా వర్షన్ కి చాలా తేడా ఉంటుంది. నేను రీమేక్ చేయలేను, నేను దాన్ని కొత్తగా అసలు ఎవ్వరు ఇది రీమేక్ చేస్తున్నా అని కూడా అనుకోరు, అంత కొత్తగా చెప్తా ఒక కథని. సో అదే నా స్ట్రెంగ్త్. అండ్ మీరు అన్నట్టు మాటలు అవి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు హాయ్ చెప్పే దగ్గర నుంచి కొంచెం నర్వస్నెస్ ఉంటుండే. అరే మా వస్తే ఎట్లా మాట్లాడాలి, తప్పు మాట్లాడతామేమో, అట్లా భయాలు, ఆన్సర్ ఇవ్వాలి. ఫంక్షన్స్ లో కూడా అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఒక టెన్షన్ ఉంటుండే లోపల. లేదా గర్ల్ తో మాట్లాడాలన్నా, హాయ్ చెప్పాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో, ఎట్లనో, టీచర్ కి డౌట్ అడిగితే ఏమైపోతుందో, కంప్లీట్ ఇంట్రోవర్టే ఉంటే. బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ మనం ఓన్ చేసేసుకునే నేచర్ వచ్చింది. లైక్ వాళ్ళందరూ ఆడియన్స్, మనం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ఉన్నారు అని నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా అలవాటు అయింది. సో అదే స్ట్రెంగ్త్ అయిపోయి, అదే ఒక దగ్గర చిన్న వీక్నెస్ లా కూడా అయిపోయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నట్టే ఉంది. ఇప్పుడు లైక్ ఈ రోజు కూడా మాల్ కి పోయినా కొంపల్లిలో, పీపుల్ రికగ్నైజ్, దే ఆస్క్. ఇప్పుడు లాస్ట్ కు అక్కడ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్లింగ్ కౌంటర్ లో అందరూ గుర్తుపడుతున్నారు, కస్టమర్స్ గుర్తుపడుతున్నారు, పాజిటివ్ గానే చూస్తారు, నవ్వుతారు, మాట్లాడతారు, అంతా మంచినే ఉంది. సో హీరోలానే చూస్తున్నారు. బట్ నిజంగా బయట ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం మాట్లాడుతుంటారు జనరల్లీ? హాయ్ అండి, మీరు వంశీ ప్రమోషన్స్ లేదా వంశీ ఫార్మ్స్ లేదా పాత ఫార్మ్స్ పేరు, లేదా మీరు మోటివేషన్, మీరు స్పీకర్ కదా, మీరు
మొన్న ఒక షాపింగ్ మాల్ కి పోయినా, ఇది సఖీ అని KPHB లో ఉంది, ప్రమోషన్ కి ఇంకా రిలీజ్ చేయలేదు వీడియో. ఒక పెద్ద ఆమె వయసులో ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఏజ్ ఉంటది తనకు, బయటికి వస్తుంది. ప్రమోషన్ కి పిలిచిన వాళ్ళు నార్మల్ గా పిలిచిండ్రు, పోతున్నాము. ఆమె బయటికి వస్తూ, నేను ఇట్లా షూస్ ఇప్పి అలా ర్యాక్ లో పెట్టాలి. ఈ మధ్యన బట్టల షాప్ లో దేవుడు దేవతని పెడుతున్నారు, మనము ఒక గుడి లాగా దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చెప్పులు షూస్ ఉంటే ఇప్పుతున్నాం కదా, ఇప్పుతున్న టైంలో మీకు ఎదురైంది, మీరు ఇక్కడ అసలు మీరు వచ్చిండ్రంటే అయిపోయింది ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు, షాప్ గురించి సక్సెస్ అయిపోతుంది. మీ వీడియోస్ చూడడం వినడం పక్కన పెట్టండి, మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అది ఇది అని రజనీకాంత్ లెవెల్లో పొగుడుతుంది. ఎలివేషన్ ఉన్నోళ్ళు పిలిచిన వాళ్ళు వాళ్ళ స్టాఫ్ అందరికి వాచ్మెన్ల దగ్గర నుంచి ఎవరు ఇంత ఎలివేషన్ అది నేను అరేంజ్ చేసుకున్నట్టుంది. ఆమె చాలా పొగుడుతుంది, ఇంకా మాట్లాడాలని ఉంది. మనము ఆ విషయంలో కూడా కొంచెం ఇంట్రోవర్ట్ లాగా థ్యాంక్స్ అండి అదండి అనేసరికి ఆమె మీరు చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక డిసీజ్ వస్తుంది ఏతోని ఆర్థరైటిసా అట్లా ఏదో వస్తుంది, వాళ్ళకి మతి మరుపు ఉండడం, ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల అది వస్తుంది. దానిపైన అడ్రస్ చేయండి, చాలా మంది తల్లులు బాధపడుతున్నారు. ఇక తప్పకుండా చేస్తా అండి అంటే పోయి, అంటే అంత పెద్దవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారా, ఇంత ఓన్ చేసుకున్నారా, ఇంత మనస్ఫూర్తిగా అంటే పొగుడుతున్నారు అది అనిపించినప్పుడు బాగుంది. అంటే లైక్ నేను చెప్పిన షాపింగ్ మాల్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ లో ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు, చూస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది లైఫ్. మీరు అనుకున్న పాజిటివ్ రెస్పాన్స్ అదైతే వచ్చింది. లైక్ మీరు అన్నట్టు కామెంట్స్ లో దాంట్లో కొంచెం నెగిటివ్ ఉంటేనే ఉంటది, అది ఇది మట్టుకు పాజిటివ్ ఉంది లేండి. దేవుడు ఉన్నా కూడా నెగటివ్ కామెంట్ కింద నిజంగా ఏదో ఒకటి ఉంటది, అది ఫర్ షూర్. కానీ థంబ్నెయిల్స్ గురించి జనరలీ థంబ్నెయిల్ చూసినాం అనుకో, మనము అక్కడే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది మనకు, లోపలికి వెళ్ళి చూస్తామా లేదా తర్వాత సంగతి. బట్ ఫస్ట్ థంబ్నెయిల్ చూడంగానే మీ మీద మాత్రం లిటరలీ ఎన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయంటే నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. బట్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇంత నెగిటివిటీ, అంటే మీద వాళ్ళ గురించి ఏం అడగరా, లేదంటే ఇప్పుడు మా వాళ్ళే మేబీ అట్లా పెట్టరు హోప్ఫుల్లీ, బట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మీరేం వాళ్ళని క్వశ్చన్ చేయరా? ఐ హావ్ ఫ్యూ మీకోసం చదివి వినిపిస్తాను, బట్ ఐ డోంట్ నో మీరు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారో. క్వశ్చన్ ఏం చేస్తాం ఇక, వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి, చేంజ్ చేయమనాలి, ఎంత మందికి చెప్తాము, ఎట్లా చెప్తాము, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా పెట్టే వాళ్ళకి కూడా. దే షుడ్ నో దట్ మన మీద అట్లా పెడితే ఎట్లుంటది, మన ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళ మీద అట్లా పెడితే ఎట్లుంటది, వాళ్ళ వరకు వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. వీడు ఎవడో కదా, మనకైతే వ్యూస్ రావాలి, మనకైతే డబ్బులు రావాలి, వీడు ఏమైనా అయిపోని అని పెడతారు. కానీ అది అస్సలు ఎథికల్ గా కరెక్ట్ గానే కాదు. కానీ అది ఒకటి చెప్తే తెలుసుకునేది కాదు, కొన్ని వాళ్ళు తెలుసుకునే ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు కూతురికి కానీ కొడుకు కానీ బయటికి పోకు, పబ్కి పోకు, అది ఏదైనా మిక్స్ చేసి నీకు తాపితే ఎట్లా, ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు కదా. వాళ్ళు ఇక ఇగ్నోర్ చేసి పొయ్యి తాగి వాళ్ళు లాస్ అయితే పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలుసుకోవాలి కదా. అంటే మా మమ్మీ డాడీ చెప్పిందంటే ఏదో ఉంటది, లేదా వాళ్ళు చెప్పకుంటే కూడా పబ్ అనే ఏరియా కానీ ఇంకోటి కానీ ఇక్కడ రాంగ్ ఏదో జరుగుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేసేయాలి ఇంటికి. అంతేగాని ప్రతిసారి ఇక కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉండరాదు. థంబ్నెయిల్స్ కూడా అంతే, ఇప్పుడు ఛానల్ వాళ్ళకు ఐడియా ఉంటది కదా ఎట్లా పెడితే ఎట్లుంటది ఏముంటది అని. ఇక మన రెప్యుటేషన్ ఖరాబ్ చేసి పెడుతున్నారు అంటే ఇక మనం కూడా సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో అయితే సైబర్ క్రైమ్ లో పోయి రిపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక మనం అంత పోయి రిపోర్ట్ చేసినా కూడా మనల్ని కూర్చోబెడతారు, ఒకటి సబ్మిట్ చేయాలి ఫైల్, అదంతా ప్రాసెస్ ఉంటది. అంత ఎందుకు మీరు ఎందుకు అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళే డైరెక్ట్ అంటారు. ఎందుకంటే ట్రోల్స్ వచ్చినప్పుడు పోయినాము, సార్ మా పైన ట్రోల్స్ వస్తున్నాయి, వీళ్ళని అందరినీ జైలు వేసేసేయండి అంటే, అమ్మాయి అయితే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటామండి, మీరు అబ్బాయిలు కదా కొంచెం టైం పడుతుంది అన్నారు. లాస్ట్ కి ఎఫ్ఐఆర్ రాసుకుంటాం అన్నారు, కానీ వాళ్ళ జీవితం కూడా స్పాయిల్ అవుతుంది, మీరు ఆలోచించండి అంటే పోనీ అని ఇచ్చిపెట్టినాం. అంటే చెయ్యాలనుకుంటే ఇప్పుడు కూడా పనులన్నీ పక్కన పెట్టి ఎవరెవరిని టార్గెట్ చేయాలో అందరినీ చేసి మన లాను అప్రోచ్ అయితే లాలో ఏ ఫ్లా లేదు, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, టైము డబ్బు అన్ని ఇన్వెస్ట్ చేయాలి కదా, మనకు వేరే పనులు ఉంటాయి కదా, వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అని ఇచ్చిపెడతాం అంతే. బట్ దీనికి మీ రెస్పాన్స్ కావాలి మాకు. అంటే కొన్ని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్, బట్ ఈ దీంట్లో కొన్ని ఉన్నాయి. సో మీకు కంఫర్టబుల్ లెవెల్లోనే ఆన్సర్ చేయండి, నో వరీస్. అండ్ ఆల్సో ఒక కమెంట్, ఒక థంబ్నెయిల్ వచ్చి విడాకుల కోసం 100 కోట్లు అడిగింది, మా ఇద్దరికి పుట్టిన బిడ్డ ఇప్పుడు నేత్ర దగ్గర ఉంది, నేత్ర వల్ల 21 లక్షలు బొక్క. దిస్ ఇస్ ద థంబ్నెయిల్.
అదే కదా, ఇష్టం వచ్చినట్టు మ్యాటర్ ఒకటి ఉంటది, ఒకటి పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకు లాసు, మనకు లాసు. పేర్లు తీసి పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ అక్కనో చెల్లో అయితే, వాళ్ళ భార్య అయితే, అమ్మ అయితే పెట్టుకోరు కదా అట్లా. ఇప్పుడు మా ఫ్యామిలీకి ఏమన్నా కానీ, మాకేమన్నా కానీ అని గ్రాంటెడ్ తీసుకొని చేస్తున్నది అది. లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో చిరంజీవి మీదనో ఆ లెవెల్లో పెట్టరు, భయపడతారు కొంచెం. అంటే ఆ గ్రాంటెడ్నెస్ అనేది అస్సలు మంచిది కాదు. అంటే అది ఒక దగ్గర మీకే ఎఫెక్ట్ అవుతుంది, ఏదో ఒక దగ్గర తెలియకుండా. అంటే మీ ఛానలే ఎగిరిపోవచ్చు, ఎవరు నేను రియాక్ట్ కాకపోవచ్చు, వేరేళ్ళు మన ఫ్యాన్స్ ఇంకో రిపోర్ట్ కొట్టి అట్లా కూడా పోయిన ఛానల్స్ ఉన్నాయి కదా. లేకపోతే ఎవరు ఎప్పుడు ఎట్లా ట్రిగర్ అవుతారో తెలియదు కదా. నాకు పెట్టిండ్రు, మీకు అలవాట్లో అందరికీ పెడతారు, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది ఎంత పెద్ద నేరం అంటే, ఇప్పుడు మనము మత కల్లోలాలు, క్యాస్ట్ ఇవి రెచ్చగొట్టొద్దు అంటారు. ఒక్క మాట మాట్లాడితే అందరూ రెచ్చిపోతారు కదా. ఇప్పుడు నేనే ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మతంకో ఒక క్యాస్ట్ కో సపోర్ట్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్ గా నేను కూడా గొడవలు పెట్టగలను, అంత శక్తి ఉంది నాకు. లవ్ బ్రేకప్ అయిన వాళ్ళని బయటికి తీసుకురాగలను, లేదా ఒకరిని ప్రాబ్లంలకు తీసుకుపోయే అంత క్యాపబిలిటీ ఉంటది మాట్లాడే స్పీకర్స్ కి, ఒరేటర్స్ కి. కానీ మనం అట్లా చెయ్యం కదా, అంత పాజిటివ్ స్ప్రెడ్ చేస్తుంటాం కదా, అంత నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నా పాయింట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.